Hi guys, today we'll discuss about concatenation topic. Uh, so check it. Concatenation topic here. A value 10, B value 20. For example, A value ఒకటి తీసుకోండి ఒక వేరియబుల్ తో చేద్దాం ఫస్ట్. సో int A equal to 10, రైట్? నౌ దీని తర్వాత ఏం చేస్తున్నా నేను ప్రింట్ చేయడానికి నేను ఆల్రెడీ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ చెప్పాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి, రైట్? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను. సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అవుట్పుట్? సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అన్నప్పుడు 10 అవుట్పుట్ వస్తుంది, రైట్? సో నాకు ఇలా కాకుండా ఏ ఈక్వల్ టు 10 కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? సో ఈ 10 అవుట్పుట్ ప్రింట్ అయ్యే ముందుగానే, అంటే ఈ స్టేట్మెంట్కి బిఫోరే నేను ఇంకో స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్కి బిఫోర్ ఇంకొక స్టేట్మెంట్ ఏం రాస్తున్నానో చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు. సో ఇలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇది ఏ ఈక్వల్ టు అని ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ రెండు కలిపి నాకు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 10 అనేది అవుట్పుట్ వస్తుంది, రైట్? సో ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏ వచ్చేసి వేరియబుల్, సో దీని యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది నాకు. సో ఏ ఈక్వల్ టు అనేది చూడండి, ఇది ఒక స్ట్రింగ్. సో మీరు ఏదైతే డబుల్ కోట్లో పాస్ చేశారో దాన్ని స్ట్రింగ్ అంటున్నాం, రైట్? ఈ స్ట్రింగ్ డైరెక్ట్గా అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. ఈ డబుల్ కోట్లో ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది, రైట్? సో నేను ఎస్యూమ్ దట్ ఈ రెండింటిని కలిపి ఒకే లైన్లో కూడా రాయొచ్చు, ఓకే? సో ఈ రెండింటిని కలిపి ఒకే లైన్లో ఎలా రాయొచ్చో చూడండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఏ. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ప్లస్ సింబల్ని ఇక్కడ కంకాటినేషన్ కోసం యూజ్ చేస్తున్నాం, ప్లస్. సో దాన్ని నేను డిఫరెంట్ కలర్తో హైలైట్ చేసి ఉంచా. సో ఇదేమవుతుంది? ఇక్కడ రాసిన ఈ ప్రింట్లో రాసిన స్టేట్మెంట్, ఈ ప్రింట్లో రాసిన స్టేట్మెంట్ రెండింటిని రాసి మధ్య ప్లస్ ఆపరేటర్ ప్లేస్ చేసాం కంకాటినేషన్ కోసం, రైట్? చెక్ ఇట్. ఇప్పుడు దీని అవుట్పుట్ కూడా మీకు ఏమొస్తుంది? ఏ ఈక్వల్ టు 10 అనే వస్తుంది. సో దిస్ ఈస్ కంకాటినేషన్. సో చెక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నా, అంటే ఈ ఎగ్జాంపుల్ తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ స్లైడ్, ఏ ఈక్వల్ టు 10 ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్ టు 20 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అలా తీసుకుంటే నాకు దీంట్లో అవుట్పుట్ ఎలా కావాలి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అని రావాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అని రావాలి. దీనికి ఎలా రాయొచ్చు? ఒకసారి కమెంట్ చేయగలరు ఏమన్నా? సో దీనికి ఎలా ఎస్ఓపి రాయొచ్చు అనేది ఏమన్నా కమెంట్ చేస్తారా? లేదు, పోనీ మీరు మైక్ ఆన్ చేసి కూడా చెప్పండి, పర్లేదు. సో మీరు మైక్ ఆన్ చేసినా పర్లేదు, లేదా ఆ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి అనేది ఒక స్టేట్మెంట్ అనేది చాట్ బాక్స్లో పోస్ట్ చేసినా పర్లేదు. సో ఏ వాల్యూ 20, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అయినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అనే అవుట్పుట్ స్టేట్మెంట్ కావాలి నాకు. సో దానికి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం కోడ్? ఏ ప్లస్ బి, ఓకే, ఎస్ఓపి డబుల్ కోట్స్లో ఏ ప్లస్ బి కామా ఏ ప్లస్ బి. ఎస్, ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి, అలా చేయలేం. సో చెక్ చేయండి దీన్ని ఎలా చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ని ఎస్ఓపి అని రాస్తున్న షార్ట్కట్లో. సో ఎస్ఓపి ఆఫ్ నాకేం కావాలి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు అనేది డైరెక్ట్గా నాకు అవుట్పుట్లో కావాలి, ఈ బాక్స్ చేసింది, రైట్? సో ఈ స్టేట్మెంట్ నాకు ఏబి వాల్యూస్ ఏమైనా కానీ ఆ డేటా మాత్రం సేమ్ అలానే అవుట్పుట్లో కావాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఉన్నది స్టేట్మెంట్ డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ 30 అనే వాల్యూ మే చేంజెస్.
30 అనే వాల్యూ ఎప్పుడు మారిపోతూ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఏబి యొక్క వాల్యూస్ అవి. సో నేను ఇక్కడ ఏబి వాల్యూస్ మార్చినప్పుడల్లా అక్కడ 30 అనే వాల్యూ కూడా మారిపోయి ఈ రెండింటి యొక్క సమ్మేషన్ రావాలి నాకు, రైట్? సో దానికి ఏం చేస్తాం, ఏ ప్లస్ బి. ఓకే, సో ఏ ప్లస్ బి ఏమవుతుంది, 30 అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఏం కావాలి, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, అంటే స్ట్రింగ్ ప్లస్ ఇంటిజర్ కాబట్టి కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు మీకు వాల్యూ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అని రాదు. ఇలా రాసినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1020 వస్తుంది. సో ఈ స్ట్రింగ్కి ఇంటీజర్ కంకాటినేషన్ అయిపోతుంది, ఫస్ట్ ఏ వాల్యూ, తర్వాత అగైన్ బి వాల్యూ కంకాటినేషన్ అవుతుంది. సో అప్పుడు ఈ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1020 అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనకి అవుట్పుట్లో 30 అనేది కావాలనుకోండి, ఇలా రాయాల్సి ఉంటుంది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు, సో ఈ రెండిటి సమ్మేషన్ నాకు అవుట్పుట్లో కావాలి. సో ఇలా రాయాల్సి ఉంటుంది అప్పుడు. సో పెరంథసిస్ లోపల ఉన్న ఆపరేషన్ జరిగిన తర్వాత బయటకు వచ్చి కంకాటినేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ఇప్పుడు వాల్యూ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 30 అని ప్రింట్ అవుతుంది. సో చెక్ చేయండి ఆ స్టేట్మెంట్స్ ఎలా రన్ అవుతాయి అనేది, జాగ్రత్తగా ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఒకసారి చెక్ చేయండి, ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో ఏ ప్లస్ బి 30 ప్రింట్ ఉంది, ఎస్ ఈక్వల్ టు మిస్ అయింది, జస్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ప్లేస్ చేయండి. ఓకే, నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, assume a value is 5, b value is 6. సో నాకు అవుట్పుట్ ఎలా కావాలి అంటే 5 ప్లస్ 6 ఈక్వల్ టు 11 ఇలా కావాలి నాకు అవుట్పుట్. సో దీన్ని ఎలా ప్లాన్ చేయొచ్చు, చాలామంది ఇలా కావాలి అని అడిగినప్పుడు డైరెక్ట్గా ఎస్ఓపి డబుల్ కోట్స్లో 5 ప్లస్ 6 ఈక్వల్ టు 11 పెట్టేస్తున్నారు. ఇలా ప్లేస్ చేస్తా రైటా అంటే ఎస్, అవుట్పుట్ని మ్యాచ్ చేస్తుంది. బట్ నేను ఏబి వాల్యూస్ మారిస్తే అప్పుడు ఇదే అవుట్పుట్ ప్రింట్ అవుతుందిగా నాకు మళ్ళీ, అలా అవ్వకూడదు. నేను ఏబి వాల్యూస్ మార్చినప్పుడల్లా ఆ వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి నాకు అవుట్పుట్లో ప్రాపర్గా. సో దానికోసం ఏం చేస్తాం, ఇలా కాకుండా సో చెక్ చేయండి, దీంట్లో ఏ వాల్యూ ఏంటి 5. సో ఇక్కడ 5 ఎందుకు ప్రింట్ అయింది, ఏ ఒక్క వాల్యూ కాబట్టి, రైట్? సో ఎస్ఓపి ఏ జరగాలి. నెక్స్ట్ ప్లస్, సో ఈ ప్లస్ సింబల్ చూడండి, ఈ ప్లస్ ఏంటి, ఏబి వాల్యూస్ ఏమైనా కానీ ఆ ప్లస్ అలా కాన్స్టెంట్గా ప్రింట్ అవ్వాలి. సో డబల్ కోట్స్లో ఇస్తున్నాం ప్లస్. నెక్స్ట్ 6 అనే వాల్యూ ఏంటి, బి వాల్యూ, రైట్? సో బి. నెక్స్ట్ ఈక్వల్ టు ఏంటి, ఈక్వల్ టు ఫిక్స్డ్, ఏబి వాల్యూస్ ఏమైనా కానీ నాకు అవుట్పుట్లో ఈక్వల్ కావాలి. సో ఈక్వల్. నెక్స్ట్ 11 ఏంటి, ఏని బిని ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ. సో ఎడిషన్ చేసాక వచ్చే వాల్యూ కావాలి కాబట్టి కంకాటినేషన్కి ఈ రెండింటికి పెరెన్సీస్ ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పార్ట్స్గా ఉన్న అన్నిటిని కంకాటినేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్లస్ ఆపరేటర్. ఇది ప్లస్ ఆపరేటర్. ఇలా ప్లస్ ఆపరేటర్ ప్రాపర్గా కంకాటినేషన్కి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చెక్ ఇట్. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, a equal to 12, b equal to 3. So int data type. Now
my output should be like this. A plus B equals to 12 plus 3 15 ఇలా కావాల్సి ఉంటుంది. సో దీనికి ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? ఎస్ఓపి చెక్ చేయండి ఒకసారి, ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో చెక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? లైక్ అవుట్పుట్లో డిటో ఏం ప్రింట్ అవ్వాలో చెక్ చేయండి. ఇది మొత్తం డిటో ప్రింట్ అవ్వాల్సిందే. ఏ ప్లస్ బి ఈక్వల్ టు, నాకు అవుట్పుట్లో ఇదే స్టేట్మెంట్ కావాలి. ఏబి వాల్యూస్ ఏమైనా కానీ ఈ బాక్స్లో ఏదైతే ప్రింట్ చేశానో అది డైరెక్ట్గా నాకు కావాలి, రైట్. నెక్స్ట్ ప్లస్ అనే సింబల్ కావాలి. ఏబి వాల్యూస్ ఏమైనా కానీ ప్లస్ అనే సింబల్ కావాలి. నెక్స్ట్ ఈక్వల్ టు కావాలి. సో 12 3 15 మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఎస్ఓపి ఎలా రాయాలో చూడండి. ఎస్ఓపి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు, సో ఇది డబుల్ కోట్లో కావాలి. తర్వాత 12 ఈస్ ఏ వాల్యూ, రైట్. సో ఏ వాల్యూ సపరేట్గా ప్రింట్ చేస్తున్నాం అవుట్ సైడ్ ఆఫ్ డబుల్ కోట్స్. నా అగైన్ ప్లస్ని అగైన్ డబుల్ కోట్స్లో ప్రింట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 అనేది ఏంటి? బి. సో బి వాల్యూని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఈక్వల్ టు ప్రింట్ చేయాలి. నెక్స్ట్ 15 అంటే ఏంటి? ఏని బిని ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ. సో ఏ ప్లస్ బి. సో ఈ రెండింటిని కంకాటినేషన్ చేయాలి. సో అంటే ఎడిషన్ అయిన తర్వాత నాకు ప్రింట్ అవ్వాలి. సో పెరెన్సిస్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కంకాటినేట్ అవ్వాలి నాకు. సో ప్లస్ సో కంకాటినేషన్ కోసం ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. సో చెక్ చేయండి. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఇది ఇంకొంచెం అంటే ఈ ఎస్ఓపి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్తా చూడండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు, అండ్ దెన్ ఈ ఏ, ఇది ఏ వాల్యూ డైరెక్ట్గా ఏ అని ఇక్కడ రాదండి, ఎందుకంటే ఇది డబుల్ కోట్లో లేదు. సో ఇది వేరియబుల్, డబుల్ కోట్స్లో లేకుండా ప్రింట్ చేశారు కాబట్టి వేరియబుల్, కాబట్టి ఏ యొక్క వాల్యూ 12 ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ప్లస్ డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ప్లస్ సింబల్ డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. అండ్ బి డబుల్ కోట్లో లేదు కాబట్టి బి అనేది వేరియబుల్ ఉంది. సో ఎంత వాల్యూ? 3 రిట్రీవ్ అవుతుంది, ఇక్కడికి 3 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఈక్వల్ టు అనేది ఏంటి? అగైన్ డబుల్ కోట్స్లో ఉంది. సో ఏమవుతుంది? నాకు ఈక్వల్ టు డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ పెరెంథసిస్ లోపల ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. సో ఏ ప్లస్ బి వాల్యూ ముందు జరిగి పెరెంథసిస్ లోపల ఆ తర్వాత నాకు బయటకు వస్తుంది. సో ఏ వాల్యూ బి వాల్యూ ఎంత? 12 ప్లస్ 3 15. సో 15 ఎడిషన్ అయిన తర్వాత కంకాటినేషన్కి 15 వస్తుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 12 ప్లస్ 3 ఈక్వల్ టు 15 అని ప్రింట్ అవుతుంది, రైట్. నా కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు, లెట్స్ టేక్ 5, బి ఈక్వల్ టు 3. సో నాకు దీనికి అవుట్పుట్ ఎలా కావాలి అంటే ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 5 ప్లస్ 3 8 అని కావాలి. సో దీనికి ఎలా సాల్వ్ చేయొచ్చు? చెక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఏ ఈక్వల్ టు, రైట్, ఈ ఏ ఈక్వల్ టు అనేది నాకు డైరెక్ట్గా అవుట్పుట్లో కావాలి. అండ్ 5 అనేది ఏ యొక్క వాల్యూ, సో వేరియబుల్ని ప్రింట్ చేయాలి కాబట్టి సపరేట్గా ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ కామా బి ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ప్రింట్ చేస్తాం. 3 అనేది డైరెక్ట్ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, వేరియబుల్ వాల్యూ కాబట్టి. అగైన్ కామా ఏ ప్లస్ బి ఈక్వల్ టు అవుట్పుట్లో ప్రింట్ చేయాల్సి ఉంటుంది డబుల్ కోట్స్లో. నెక్స్ట్ 5 మీకు అవుట్పుట్లో వేరియబుల్ లాగా ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ డబుల్ కోట్స్ 3 వేరియబుల్ ఈక్వల్ టు కూడా డబుల్ కోట్స్లో ప్లేస్ చేస్తాం, రైట్. సో ఏ ఈక్వల్ టు అనేది డబుల్ కోట్స్, నెక్స్ట్ ఏ 5 వేరియబుల్ వాల్యూ 5 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ కామా బి ఈక్వల్ టు డబుల్ కోట్స్ అండ్ బి అండ్ కామా ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అండ్ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏ అండ్ దెన్ ప్లస్ అండ్ దెన్ బి అండ్ దెన్ ఈక్వల్స్ టు అండ్ దెన్ ఏ ప్లస్ బి వాల్యూ విత్ ఇన్ పెరెంథసిస్, రైట్. వీటన్నిటిని ఎడిషన్ చేస్తే అంటే కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటికీ
ప్లస్ ఆపరేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ చేయండి. నాకు ఇక్కడ ప్లస్ ఆపరేటర్ 3 డిఫరెంట్ థింగ్స్ జరుగుతున్నాయి. నాకు ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్న అన్ని ప్లస్లు వచ్చేసి మీకు ఏమవుతుంది, కంకాటినేషన్ జరుగుతుంది. అండ్ ఈ వైట్ కలర్లో ఉన్న ప్లస్, ఈ వైట్ కలర్లో ఉన్న ప్లస్, ఈ రెండు ఫస్ట్ ప్లస్లు ఏమవుతున్నాయి, నాకు అవుట్పుట్లో డైరెక్ట్గా ప్రింట్ అవుతున్నాయి. ఎందుకని అవన్నీ డబుల్ కోట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వైట్ కలర్లో ఉన్న ప్లస్కి ఏం జరుగుతుంది, ఎడిషన్ జరుగుతుంది. ఇక్కడ పెరంథసిస్ లోపల ఉంది కాబట్టి రెండు ఇంటిజర్సే కాబట్టి ఇంటిజర్స్ రెండింటిని ఎడిషన్ చేస్తుంది. నా మీ అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది దీనికి, సో ఏ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత, సో ఏ ఈక్వల్ టు 5 కామా బి ఈక్వల్స్ టు అగైన్ బి వాల్యూ 3 కామా ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు అండ్ ఏ వాల్యూ ఎంత 5, సో 5 అండ్ దెన్ ప్లస్ నెక్స్ట్ 3 అండ్ దెన్ ఈక్వల్ టు అండ్ 8 ప్రింట్ అవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ ఎడిషన్, రైట్. సో దిస్ ఈస్ ద కంకాటినేషన్ టాపిక్. చెక్ చేయండి ఇది క్లియర్ అంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఐ విల్ డూ వన్ థింగ్, ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి, ఎలా ఏ చేంజెస్ చేస్తే ఎలా అవుట్పుట్లో ప్రింట్ అవుతున్నాయి ఏంటని. లెట్ మీ టేక్ మై ల్యాప్టాప్ ఫస్ట్. సో చెక్ చేయండి, ఇందాక మీకు ఏదైతే కంకాటినేషన్ టాపిక్ చెప్పానో దాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. గైస్ ఆర్ యూ ఏబుల్ టు హర్డ్ మై, ఆర్ యూ లైక్ సారీ ఐఎమ్ ఆడిబుల్ టు యూ? యా, చెక్ చేయండి. ఇక్కడ మీకు ఇందాక ఏదైతే ఫస్ట్ చెప్పానో దాన్ని ఎగ్జిక్యూషన్ ఎలాగో చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 కామా, సో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఫస్ట్ డిస్కస్ చేసాం. సో ఎస్ఓపి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అవుద్దని చెప్పాం, 10 ప్రింట్ అవుద్దని చెప్పాం. కానీ ఈ 2 స్టేట్మెంట్స్ రాస్తే సరిపోదు, దీన్ని ఒక మెయిన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, మెయిన్ మెథడ్లో రాయాల్సి ఉంటుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args, ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది కోడ్ మొత్తం. ఎలాగైతే సి లాంగ్వేజ్లో లైక్ వైడ్ అనే మెథడ్లో, సారీ ఇంట్ మెయిన్ అనే మెథడ్లో ఎలాగైతే మెయిన్ అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తారో వైడ్ మెయిన్ కానీ ఇంట్ మెయిన్ కానీ, అలానే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని నేను ఒక క్లాస్లో రాయాల్సి ఉంటుంది. సో క్లాస్ ఏ, సారీ క్లాస్ AA తీసుకోండి. నా సి దిస్ ఈస్ ద ప్రాపర్ సింటాక్స్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. సో దీన్ని సేవ్ చేసిన aa.java. ఓకే, సో సేవ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే,
లెట్ మీ టేక్ దిస్ ఫైల్ నేమ్ యాజ్ AAA. సో క్లాస్ నేమ్ కూడా AAA మెయింటైన్ చేస్తున్నా. నౌ సేవ్ దిస్ అండ్ ట్రై టు కంపైల్ అండ్ రన్. సో చెక్ ఇట్. జావా సి AAA.java. సో కంపైల్ చేయడానికి కమాండ్ ఇది, జావా సి స్పేస్ ఫైల్ నేమ్ .java. నా ఫైల్ నేమ్ AAA. సో కంపైల్ చేశాను. సో ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి కంపైలేషన్ రన్ అయింది. రైట్ నౌ రన్ ద కోడ్. జావా స్పేస్ క్లాస్ నేమ్ AAA. సో ఏమవుతుంది, 10 అనేది ప్రింట్ అయింది. రైట్ నౌ నాకు ఇప్పుడు ఏం కావాలి, A = 10 కావాలని చెప్పా. సో ఏం చేస్తున్నా, system.out.print of A = సెమికోలన్. సో ఇలా 2 లైన్లో రాస్తున్నా. A = ఒక దాంట్లో నెక్స్ట్ ఏని ప్రింట్ చేయడం ఒకటి. రైట్ సో ఈ స్టేట్మెంట్ అంటే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏంటో చూడండి. కంపైల్ అండ్ దెన్ రన్ ఇట్. సో A = 10 ప్రింట్ అయింది. రైట్ నా ఈ రెండింటిని ఒకే లైన్లో కావాలి. సో ఈ రెండింటిని ఒకే లైన్లో కావాలి అన్నప్పుడు ఏం చేస్తున్నా, కన్కాటినేషన్ చేస్తున్నా. క్లియర్. సో రెండు స్టేట్మెంట్స్ని ఒకే స్టేట్మెంట్లో రాయాలి అంటే ఇలా కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది. సో కంపైల్ రన్. సో A = 10 కంకాటినేషన్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్ గైస్. నౌ కమ్ టు బి వాల్యూ కూడా తీసుకున్న 5 అని చెప్పి. సో బి వాల్యూ కూడా తీసుకున్న తర్వాత నాకు ఎస్యూమ్ దట్ ఇలా కావాలనుకోండి. లైక్ ఎలా అంటే A + B = 15 కావాలి. సో దీనికి ఎలా చేయాలి, సో ఏం చెప్పా నేను, A + Bని డైరెక్ట్గా డబుల్ కోట్స్లో ఇవ్వమని చెప్పా. రైట్ సో డైరెక్ట్గా నేను A + B వాల్యూ డైరెక్ట్గా డబుల్ కోట్స్లో ఇచ్చేసి ఏని బిని ఎడిషన్ చేస్తున్నా. ఏని బిని ఎడిషన్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేయండి, కంపైల్ అని రన్ చేయండి ఇప్పుడు. సో కంపైల్ రన్. సో ఏం ప్రింట్ అవుతుంది, A + B = 10 ప్రింట్ అయింది. ఓ ఐ ఫర్గాట్ టు సేవ్ దిస్ కోడ్. సో సేవ్, ఎస్ సేవ్ చేసి కంపైల్ అని రన్ చేస్తున్నా. చెక్ ఇట్. ఏం ప్రింట్ అవుతుంది, 10, 5 పక్క పక్కనే ప్రింట్ అయినాయి. రైట్ 10 and 5 పక్క పక్కనే ప్రింట్ అయినాయి. అలా కాకుండా నాకు ఏం కావాలి, 10 + 5 15 అయ్యి అప్పుడు అది ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ పెరెంథసిస్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో పెరెంథసిస్లో ప్లేస్ చేస్తున్నా. నౌ కంపైల్ అండ్ దెన్ రన్. సో ఇప్పుడు చూడండి ప్రాపర్గా 15 ప్రింట్ అయింది. రైట్ ఇలా చేయాల్సి ఉంటుంది మీరు కోడ్స్ని. క్లియర్ కదా. నెక్స్ట్ ఏం కావాలి అంటే AB వాల్యూస్ 10 + 5 అని కావాలి. 10 + 5 = 15 అని కావాలి. సో దీనికి ఏం చేస్తావు, ఫస్ట్ ఏని అవుట్పుట్లో ప్రింట్ చేసి ప్లస్ని డబల్ కోట్స్లో ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ B అండ్ దెన్ డబల్ కోట్స్లో =. సో చెక్ చేయండి, ఇక్కడ ఇలా కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్గా. సో దిస్ ఈస్ ద ప్రాపర్ స్టేట్మెంట్. రైట్ సో చాలామంది ఇలా కాకుండా ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ని సింపుల్గా ఇలా రాస్తూ ఉంటారు. మొత్తం తీసేసి 10 + 5 = 15 అని రాస్తారు. సో ఇలా రాసేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ప్రోగ్రామ్ని. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏమవుతుంది, 10 + 5 = 15 అని ప్రింట్ అవుతుంది. ఎస్యూమ్ దట్ నేను B వాల్యూ 35 ఇచ్చాను అనుకోండి. అగైన్ ఇప్పుడు కంపైల్ చేస్తే ఇప్పుడు కూడా నాకు 10 + 5 = 15 అనే ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా 10 + 35 రావాలి నాకు ఇక్కడ. రైట్ అలా రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా డబుల్ కోట్స్లో ప్రింట్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో AB వాల్యూస్ని మీరు రిట్రీవ్ చేయట్లేదు ఇక్కడ. సో దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నౌ చెక్ దిస్ కోడ్. కంపైల్ రన్. సో 10 + 5 15 రన్ అవుతుంది. రైట్ assume that if I change this B value to 35, then it will print 45 as output. 10 + 35 = 45 ప్రింట్ అవుతుంది చూడండి. క్లియర్.
దట్ ఈస్ ద డిఫరెన్స్. డైరెక్ట్గా స్టేట్మెంట్ని డబుల్ కోట్స్లో పెట్టి రాసేసిన దానికి ఇలా వేరియబుల్ వాల్యూస్ని రిట్రీవ్ చేసి రాయడానికి డిఫరెన్స్ ఉంది. క్లియర్? ఎస్. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో ఇన్పుట్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తే ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఏంటో చెప్తా చూడండి. సో చెక్ చేయండి ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో ఇన్పుట్ స్టేట్మెంట్స్ మనం కపుల్ ఆఫ్ వేస్లో తీసుకోవచ్చు. లైక్ స్కానర్ క్లాస్ వాడి తీసుకోవచ్చు, లేదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వాడి తీసుకోవచ్చు. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం మెయిన్ మెథడ్ అని తీసుకున్నాం కదా, దాంట్లో ఏఆర్జిఎస్ స్క్వేర్ బ్రేసెస్ ఉంది రైట్. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అది కాదు అనుకుంటే బఫర్ రీడర్స్ వాడి తీసుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. కానీ ఇవి తీసుకోవాలన్నా కానీ ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ కావాల్సి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈస్ బై యూజింగ్ స్కానర్ క్లాస్ మెథడ్స్ నేను తీసుకుంటాను. ఓకే, సో ఈ స్కానర్ క్లాస్లో ఇన్పుట్స్ తీసుకోవడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో స్కానర్ అనే క్లాస్లో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకోవడానికి, సో ఇంటీజర్ డేటా టైప్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఇంట్ అనే ఒక మెథడ్ ఉంది. సో నెక్స్ట్ ఇంట్. అండ్ షార్ట్ డేటా టైప్ ఇన్పుట్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ షార్ట్. అండ్ లాంగ్ డేటా టైప్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ లాంగ్. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్ ఇన్పుట్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఫ్లోట్. నెక్స్ట్ డబుల్ డేటా టైప్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ డబుల్. ఓకే, నెక్స్ట్ బులియన్ డేటా టైప్. బులియన్ డేటా టైప్కి నెక్స్ట్ బులియన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అనే దాంట్లో క్యాపిటల్ ఐ ఉంది. నెక్స్ట్ షార్ట్కి క్యాపిటల్ ఎస్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్. సో ఈ మెథడ్ నేమ్స్ ఎలా ఉంటాయి అంటే క్యామ్లింగ్ కేస్ని ఫాలో అవుతుంది. ఇవి లోవర్ క్యామ్లింగ్ కేస్ని. ఇప్పుడు నాకు మెథడ్ నేమ్స్లో స్పేసెస్ ఉండకూడదు. మెథడ్ నేమ్లో స్పేసెస్ అసలు ఉండకూడదు. ఓకే, సో మెథడ్ నేమ్స్ కపుల్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు స్పేసెస్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఏం చేస్తున్నాడు, సెకండ్ వర్డ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఫస్ట్ వర్డ్కి అవసరం లేదు రైట్. నెక్స్ట్ నెక్స్ట్ డేటా టైప్ క్యార్. సారీ క్యార్ వద్దు, ముందు స్ట్రింగ్ తీసుకోండి. సో స్ట్రింగ్ డేటా టైప్కి చెక్ చేయండి. స్ట్రింగ్ డేటా టైప్కి ఏంటి, నెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంది, నెక్స్ట్ లైన్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్పుట్ స్ట్రింగ్, రెండు స్ట్రింగ్ ఇన్పుట్స్ తీసుకుంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ అనే మెథడ్ వాడినప్పుడు మీరు స్పేసెస్ ఇవ్వలేరు. ఇన్పుట్ కింద స్పేసెస్ ఎక్కడైతే ఇస్తారో అక్కడతో తీసుకోవడం ఆపేస్తుంది. అదే నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఇస్తే, నెక్స్ట్ లైన్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఇంక్లూడింగ్ స్పేసెస్ మీకు ఇన్పుట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీరు కర్సర్ అంటే ఎంటర్ క్లిక్ చేస్తారో అప్పుడు దాకా మీరు డేటా తీసుకుంటూనే ఉంటుంది నెక్స్ట్ లైన్ మెథడ్. నెక్స్ట్ కమింగ్ టు ద క్యార్ డేటా టైప్. సో క్యార్ డేటా టైప్కి వస్తే క్యార్ డేటా టైప్లో ఏమవుతుంది అంటే నెక్స్ట్ లైన్ వాడతాం. నెక్స్ట్ లైన్ ఆఫ్ డాట్ క్యారెట్ ఆఫ్ 0th ఇండెక్స్. సో ఇలా తీసుకుంటాం. క్యార్ డేటా టైప్కి నెక్స్ట్ లైన్ డాట్ నెక్స్ట్ లైన్ మెథడ్ డాట్ క్యారెట్ ఆఫ్ 0 ఇలా కాల్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్లో ఇవన్నీ ఉన్నాయి రైట్. సో వీటిని ఇప్పుడు ఒక ఇంటిజర్ డేటా టైప్ ఇన్పుట్స్ తీసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి. సో లెట్ మీ కనెక్ట్ మై ల్యాప్టాప్ ఫస్ట్.
సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి డేటా టైప్స్ అంటే వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుని ఆ వాల్యూని ప్రింట్ చేస్తా. సో చెక్ చేయండి, ఇంట్ ఏ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్ ఆఫ్. సో ఇలా డైరెక్ట్గా మనం తీసుకోలేము. ఓకే, ఎందుకు ఇలా తీసుకోలేము అంటే ఇది వేరే క్లాస్లో ఉన్న మెథడ్, ఈ క్లాస్లో లేదు. సో సమ్ అదర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం ఎలా తీసుకోవాలి, ఆ మెథడ్కి ఒక అంటే ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఏ క్లాస్లో ఉంది నా మెథడ్స్, స్కానర్ అనే క్లాస్లో ఉంది. సో స్కానర్, నేను ఆబ్జెక్ట్ నేమే ఓబీజే అని తీసుకుంటున్నాను. ఓకే, సో స్కానర్ ఓబీజే ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేశాను, స్కానర్ అనే క్లాస్లో నాకు నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది కాబట్టి ఆ మెథడ్ని యాక్సెస్ చేయడానికి అక్కడ ఒక స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నా. స్కానర్ ఈక్వల్స్ టు స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే తీసుకున్నా. ఓబీజే కాకపోతే మీకు ఇష్టమైన ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని తీసుకుంటున్నా. రైట్ నా ఇంట్ ఏ ఈక్వల్ టు స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ఎస్ఓపి ఏ చేస్తున్నా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఏ ఒక్క వాల్యూ నేను ఏది ఇస్తే అది ప్రింట్ అవ్వాలి. రైట్, సో సేవ్ దిస్ కోడ్, కంపైల్ అండ్ రన్ ఇట్. సో కంపైల్ చేశాను, నాకు ఇప్పుడు ఇక్కడ ఒక ఎర్రర్స్ రేజ్ అవుతున్నాయి, కపుల్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్ ఏంటి, ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్, ఆ వేరియబుల్ ఆర్ డేటా ఏంటనేది తెలియదు అని చెప్తుంది. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ స్కానర్ అనేది దానికి తెలియదు అని చెప్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ మీకు స్కానర్ క్లాస్ ఎక్కడుందో దీనికి మెన్షన్ చేయాలి. సో ఇంటర్నల్గా ఎక్కడ ఉంటుంది అంటే దాన్ని అంటే లైక్ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, ఇలా ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని తీసుకుంటున్నాను. రైట్, సో ఈ స్కానర్ ప్లేస్లో కావాలి అంటే స్టార్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఎందుకు అంటే స్టార్ ప్లేస్ చేసిన దానికి స్కానర్ క్లాస్ యూజ్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే స్టార్ ప్లేస్ చేస్తే ఈ యూటిల్ అనే ప్యాకేజ్ అసలు యాక్చువల్గా ఈ లైన్ మీనింగ్ ఏంటో చెప్తా చూడండి, ఆ తర్వాత ఆ రెండింటికి డిఫరెన్స్ డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేయమని అడుగుతున్నా ఈ ఫోల్డర్కి, ఈ ఫైల్కి. సో ఆ ఇంపోర్ట్ చేసే ఫైల్ ఏంటి అంటే జావా అనే ఒక ప్యాకేజ్ ఉంది మన దగ్గర ఇంటర్నల్గా, అందులో యూటిల్ అనే సబ్ ప్యాకేజ్ తీసుకుంటున్నా. రైట్ అండ్ దెన్ దాని లోపల ఆ సబ్ ప్యాకేజ్ లోపల స్కానర్ అనే ఒక క్లాస్ ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయమని చెప్తున్నా. రైట్, సో ఒకవేళ ఈ స్కానర్ ప్లేస్లో కనుక స్టార్ పెడితే ఏమవుతుందంటే యూటిల్ అనే సబ్ ఫోల్డర్లో అంటే సబ్ ప్యాకేజ్లో నాకు కపుల్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు, ఒకటే క్లాస్ ఉండాలని లేదు. సో మ్యాథ్ క్లాస్ అని ఇలా కపుల్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ అన్నీ కావాలి అంటే ఇంపోర్ట్ అవ్వాలి అంటే అప్పుడు నువ్వు స్టార్ యూజ్ చేయాలి. సో ఓన్లీ స్కానర్ క్లాస్ కావాలంటే స్కానర్ ఒకటి యూజ్ చేయొచ్చు, ఓన్లీ స్కానర్. నీకు ఎవరు కావాలో వాళ్ళని మాత్రమే ఇంపోర్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేయొచ్చు. రైట్, నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. సో లెట్ మీ కంపైల్ and then run. So if I give 34, you can see that output is 34. If I give 55, you can see that 55. Right, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ నెక్స్ట్ ఇంట్ అనే ఒక్క మెథడ్ యూజ్ చేయడానికి, యూజర్ ప్రీ డిఫైన్ మెథడ్ని యూజ్ చేయడానికి నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడము, ఈ స్కానర్ క్లాస్ రాయటము, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ రాసించాను. రైట్, సో ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్కి ఎక్కడుంది, నాకు స్కానర్ అనే క్లాస్లో ఉంది. సో స్కానర్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే దిస్ మెథడ్ ఈజ్ నాన్ స్టాటిక్ మెథడ్. సో వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేశాను. సో ఈ స్కానర్ క్లాస్ ఎక్కడుందో ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. రైట్, ఎస్యూమ్ ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూని ఏ ఈక్వల్ టు అని చెప్పి నాకు నెంబర్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తా, ఇందాక చేసినట్టే కంకాటినేషన్ చేస్తా. ఏ ఈక్వల్ టు అని డబుల్ కోట్స్లో ఇచ్చి ఏని కంకాటినేషన్ చేశాను. నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. యూ కెన్ సీ దట్ అవుట్పుట్. సో 23 ఇచ్చాను, ఏ ఈక్వల్ టు 23 ప్రింట్ అవుతుంది. అగైన్ 56 ఇచ్చాను, ఏ ఈక్వల్ టు 56 ప్రింట్ అవుతుంది. ఒక ర్యాండమ్ నెంబర్ 3,24,000లో ఒక నెంబర్ ఇచ్చా, చెక్ ఇట్, ఆ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది. రైట్, నా assume that I need 2 numbers from the user. ఒకవేళ నాకు 2 numbers కావాలి అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, రెండోసారి మళ్ళీ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లా.
ఫస్ట్ టైం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని అగైన్ నువ్వు కాల్ చేసుకోవచ్చు. సో ఇంట్ ఏ ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ ఇంట్ బి ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్. నౌ డైరెక్ట్లీ యూ కెన్ ప్లేస్ దట్ ఏ ప్లస్ బి చేసేయచ్చు ఇక్కడే డైరెక్ట్గా. సో ఎడిషన్ అయి ప్రింట్ అవుతుంది. సో కంపైల్ అండ్ రన్. సో రన్ చేసినప్పుడు చూడండి నా కర్సర్ ఏమవుతుంది, బ్లింక్ అవుతూనే ఉంది అక్కడే, రైట్. కిందే ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంది, రైట్. సో నేను ఈ బ్లింక్ అయ్యేదానికి నాకు అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి, అంటే ఏం చేయాలి అనేది. అప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఇక్కడ ఇలా బ్లింక్ అవుతున్నప్పుడు లైక్ యాక్చువల్గా మనం అయితే ఇప్పుడు 10, 15, 13 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్స్. సో 10 + 13 23 ప్రింట్ అయిపోతుంది, రైట్. అలా కాకుండా యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ మీరు ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ 2 నెంబర్స్ అని మెన్షన్ చేయాలనుకున్నారనుకోండి యూజర్కి. సో అప్పుడు ఏం చేయొచ్చు, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్పుట్స్ తీసుకునే ముందుగా మీరు ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేయొచ్చు, లైక్ system.out.println ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పి ఇలా మీరు ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు, రైట్. సో సేవ్, కంపైల్ అండ్ రన్ ఇట్. ఇప్పుడు చూడండి ఆ వేరియేషన్ కనిపిస్తుంది, లైక్ ఆ బ్లింక్ అవటం కన్నా ముందు ఎంటర్ 2 నెంబర్స్ అనేది ప్రింట్ అయింది. నా ఇక్కడ మీరు ఒక 2 నెంబర్స్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 and 10 ఇచ్చా. సో 13 అనేది ప్రింట్ అవుతుంది, క్లియర్. సో 3 and 10 ఇస్తే 13 అనే అవుట్కమ్ వస్తుంది, రైట్. నా సో ప్రోగ్రామ్స్ని ప్రాపర్గా చేయడం నేర్చుకుంటున్నాం, కానీ ఈ ప్రోగ్రాంలో నేను బై మిస్టేక్ ఎక్కడన్నా మిస్టేక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది. సో ఇదే ప్రోగ్రామ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెమీకోలన్ రాయటం మర్చిపోయా కంగారులో, ఏమవచ్చు ఇప్పుడు ఇది ఒక కంపైల్ టైమ్ ఎర్రర్ రేజ్ అవ్వచ్చు. సో ఒక ప్రాపర్ సింటాక్స్ ఫాలో అయ్యలేదు కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్ రేజ్ అవుతుంది. చెక్ ఇట్. నేను చేసింది ఒక మిస్టేక్ ఏంటది, ప్రింట్ దగ్గర ఇక్కడ సెమీకోలన్ రాయలేదు, ఇదిగోండి 8th లైన్ AAA.java:8 అని అన్నాడు, అంటే AAA.java అనే ఫైల్లో 8th లైన్లో ఇదిగోండి ఇది 8th లైన్. కావాలి అంటే కింద లైన్ నెంబర్స్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. 8th లైన్ ఇది, రైట్. ఇది 8th లైన్. ఈ 8th లైన్లో ఏమంటున్నాడు, ఇక్కడ సెమీకాలన్ ఇచ్చి ఎక్స్పెక్టెడ్ అంటున్నాడు, అంటే ఇక్కడ సెమీకాలన్ మిస్ అయింది అని చెప్తున్నాడు వాడు, రైట్. సో సెమీకాలన్. నా ఎస్యూమ్ దట్ అసలు ఏ అనే వేరియబులే నేను తీసుకోవాలా, ఏ అనే వేరియబుల్ తీసుకోవాలా, ఇన్పుట్ స్టేట్మెంట్ కూడా రాయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెక్ చేయండి. సో ఇప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో చూడండి. సో ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్ 12th లైన్, ఏది ఇక్కడ 12th లైన్. A + B అనేది ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది 12th లైన్ అనమాట. సో అదేమవుతుంది, మీకు ఏం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్ system.out.println ఏకి పాయింట్అవుట్ చేస్తుంది చూడండి, వేరియబుల్ ఏ అనేది కెనాట్ ఫైండ్ సింబల్ లేదు అని చెప్తుంది, రైట్. సో నౌ కీప్ ఇట్ బ్యాక్ అండ్ దెన్ A + B + C చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏని బీని సిని ముగ్గురిని ఎడిషన్ చేస్తున్నా. సో యాక్చువల్గా నేను సి అనేది తీసుకోవాలి అసలు నేను ఇక్కడ, రైట్. సో ఇలాంటి సినారియోలో ఏమవుతుంది చెక్ చేయండి, అగైన్ కంపైల్. సో సి కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్ సి system.out.println A + B + C చేసిన దగ్గర సి దగ్గర క్యాప్ సింబల్ వస్తుంది, వేరియబుల్ సి కెనాట్ ఫైండ్ సింబల్ అని చెప్పి, రైట్. సో లెట్ మీ కీప్ ఇట్ ప్రాపర్. నౌ దీంట్లో చిన్న చేంజ్ చేస్తా, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ ఇఫ్ ఐ టేక్ స్మాల్ ఎస్, స్కానర్ అనే వర్డ్లో స్మాల్ ఎస్ తీసుకుంటే ఏమవుతుంది చెక్ చేయండి. సో స్కానర్ అనే క్లాస్ ఫైల్ని నేను ఇంపోర్ట్ చేయమని చెప్పాను నేను, రైట్. సో అక్కడ ఏమవుతుంది, స్కానర్ అనే క్లాస్ ఫైల్ లేదు. యాక్చువల్గా నేను చేసింది ఒక చిన్న మిస్టేక్, క్యాపిటల్ ఎస్ బదులు స్మాల్ ఎస్ ప్లేస్ చేశాను, కానీ నాకు 3 ఎర్రర్స్ రేజ్ అయినాయి చూడండి. సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్, నేను ఒక మిస్టేక్ చేసినా కానీ కపుల్ ఆఫ్ ఎర్రర్స్ రేజ్ అవడం జరుగుతుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చెక్ చేయండి, యూటిల్ అనే ప్యాకేజ్లో స్కానర్ అనే క్లాస్ లేదు అని చెప్తుంది, స్మాల్ ఎస్తో స్టార్ట్ అయ్యే స్కానర్ క్లాస్ లేదు. సో దట్ ఈస్ ద ఇష్యూ, రైట్. సో మేక్ ఇట్ ప్రాపర్. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ సి అని ఉంది, నేను ఇక్కడ క్యాపిటల్ సి ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చెక్ చేయండి. సో అగైన్ నేను చేసింది ఒక మిస్టేక్ అయినా కానీ 7 ఎర్రర్స్ రేజ్ అయ్యాయి, రైట్. ఐ డిడ్ ఓన్లీ 1 మిస్టేక్ బట్ 7 ఎర్రర్స్ రేజ్ అయినాయి నాకు. సో ఇలాంటి సినారియోలో కూడా ఏమవుతుంది, ఒక మిస్టేక్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు కపుల్ ఆఫ్ మిస్టేక్స్ రావచ్చు, ఎందుకంటే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిలోనూ ఏదో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అది ప్రాపర్గా లేదు అని చెప్పి. సో ఇది స్మాల్ సిఏ ప్లేస్ చేయాలి. నా కంపైల్ అండ్ రన్ ఇట్. ఇప్పుడు ప్రాపర్గా ఉంది నా కోడ్, ఇప్పుడు కంపైల్ రన్ చేయండి.
సో కంపైల్ అని రన్ చేస్తే ఏమవుతుంది 10 and 5 ఇచ్చా 15 అనేది అవుట్పుట్ వస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ ఒక ఇన్పుట్ డేటా ఒక ఇంటర్నెట్ డేటా టైప్కి మాత్రమే నేను ఇన్పుట్ తీసుకున్నా, ఇలా కాకుండా ఫ్లోట్ తీసుకోవాలి అంటే ఎలా? చెక్ ఇట్. సో బి డేటా టైప్ని నేను ఫ్లోట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఫ్లోట్ ఓబీజే డాట్ నెక్స్ట్ ఫ్లోట్. సో ఈ రెండింటిని నేను ఎడిషన్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సో 2 నెంబర్స్ ఎంటర్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను 10 ఒకటి 15.65 ఒకటి ఇచ్చాను. సో చెక్ ఇట్ 25.65 ప్రింట్ అయింది. రైట్? నా ట్రై టు టేక్ షార్ట్ డేటా టైప్. షార్ట్ డేటా టైప్ ఇన్పుట్ తీసుకుందాం. లెట్ మీ రిమూవ్ ది స్టేట్మెంట్స్. షార్ట్ ఏ ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ షార్ట్ కాలన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏ సెమీకాలన్. సేవ్, కంపైల్ అండ్ రన్ ఇట్. సో ఎంటర్ 2 నెంబర్స్. ఎస్, యాక్చువల్గా మనం ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేయలేదు. సో అందుకని అది ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్తుంది మళ్ళీ స్టిల్. రైట్? సో యాక్చువల్లీ మనం అది రిమూవ్ చేస్తే ప్రాపర్గా మీకు, లేదా దాన్ని ఎడిట్ చేసి ఎంటర్ అయ్యే నెంబర్ అని చెప్పచ్చు. సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ 1 నెంబర్. సో 10. ఇక్కడ నేను ఒకవేళ గనక షార్ట్ నెంబర్ నేను ఇన్పుట్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా, మళ్ళీ రన్ చేసి నేను ఇప్పుడు ఒక పెద్ద వాల్యూ ఇచ్చా. మనం నిన్న డిస్కస్ చేసాం దీంట్లో 32,000 వరకే స్టోర్ అవుతుందని చెప్పేసి. సో 34,000 నేను ఇన్పుట్ ఇచ్చా. సో 34,000 దాంట్లో స్టోర్ అవ్వలేదు. సో ఏంటి ఎర్రర్ రేజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. 34,000 అనే వాల్యూ ఈ షార్ట్ డేటా టైప్లో స్టోర్ అవ్వలేదు కాబట్టి ఇన్పుట్ మిస్ మ్యాచ్ అంటుంది. ఈ 34,000 అనేది ఇంట్లో కానీ లాంగ్లో కానీ మనం తీసుకోవాలి. సో ఏమవుతుంది, నువ్వు షార్ట్ డేటా టైప్ ఇవ్వాల్సిన దగ్గర ఇంట్ ఆర్ లాంగ్ డేటా టైప్ వాల్యూ ఇవ్వడం వల్ల ఇన్పుట్ మిస్ మ్యాచ్ అని చెప్తుంది. అంటే నువ్వు ఇచ్చేటప్పుడేమో ఇన్పుట్ ఇంటీజర్ ఇస్తున్నావు, ఇక్కడ తీసుకునేటప్పుడేమో షార్ట్ తీసుకున్నావు. సో ఆ రెండు మిస్ మ్యాచ్ అయినాయి. రైట్? సో అందువల్ల ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ రేజ్ అవుతుంది. సో లెట్స్ చేంజెస్ దిస్ స్టేట్మెంట్ టు లాంగ్ డేటా టైప్. సో లాంగ్ డేటా టైప్ కోసం ట్రై చేద్దాం. ఎంటర్ ఏ లాంగ్ నెంబర్ అని చెప్దాం. లాంగ్ వాల్యూ. లెట్ మీ టేక్ ఇట్ యాస్ లాంగ్ వాల్యూ. రైట్? సో లాంగ్ వాల్యూ తీసుకునేటప్పుడు లాంగ్ ఏ ఈక్వల్ టు ఓబీజీ డాట్ నెక్స్ట్ లాంగ్. సో ఇప్పుడు చెక్ చేయండి. కంపైల్, రన్. సో ఇప్పుడు నాకు లాంగ్ వాల్యూ పెద్ద వాల్యూ ఇస్తున్నా, మోర్ దెన్ 10 digits ఇస్తున్నా. సో చెక్ చేయండి, మోర్ దెన్ 10 digit వాల్యూని కూడా తీసుకొని ప్రింట్ చేసింది. రైట్? నౌ కమింగ్ టు ద క్యార్ డేటా టైప్. సో క్యార్ ఏ ఈక్వల్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ లైన్ ఆఫ్ డాట్ క్యారీ ఎట్ ఆఫ్ 0. సో ఈ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది, కంపైల్ అండ్ రన్ చేస్తే ఇక్కడ ఏమి ఇవ్వాలి, క్యారెక్టర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాలర్ ఇచ్చాను, సారీ డాలర్. లెట్ మీ గివ్ డాలర్. ఎస్, డాలర్ ఇచ్చా. సో డాలర్ అవుట్పుట్లో ప్రింట్ అయింది. అస్యూమ్ దట్ ఇఫ్ ఐ గివ్ స్టార్ ఇస్తే స్టార్ ప్రింట్ అవుతుంది. రైట్? నా ఇప్పుడు స్ట్రింగ్ ట్రై చేద్దాం. ఎంటర్ అయ్యే స్ట్రింగ్ వాల్యూ లేదా ఎంటర్ అయ్యే సెంటెన్స్ అన్న మెన్షన్ చేయొచ్చు. రైట్? సో స్ట్రింగ్ కావాలి అన్నప్పుడు స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ లైన్. సో ప్రింట్ ఏ చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది చెక్ చేయండి. సో హాయ్, హలో, హౌ ఆర్ యూ, ఇలా ఒక సెంటెన్స్ తీసుకున్నా. చెక్ ఇట్. హాయ్, హలో, హౌ ఆర్ యూ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయింది. రైట్? సో ఇలా మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఆఫ్ న్యూమరికల్, స్పెషల్ కీస్ అండ్ నెంబర్స్ ఇద్దాం చూడండి. లైక్ ఫనీ 815@gmail.com అని ఇచ్చాను అనుకోండి. యాక్చువల్ దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ వన్. లెట్స్ ట్రై. funny812@gmail.com అని ఇచ్చాను. సో దీని అవుట్పుట్ చూడండి. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, న్యూమరికల్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రింట్ అవుతుంది. రైట్? అండ్ assume ఇఫ్ ఐ టేక్ నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ అనే మెథడ్ తీసుకుంటే నేను ఏమవుతుందని చెప్పాను ఇందాక, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అంటే స్పేసెస్ దగ్గర తీసుకోవడం ఆగిపోతుంది అని చెప్పాను. సో లెట్ మీ కంపైల్ ఇట్. ఇందాక మనం ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. ఏంటది? హాయ్, హలో, హౌ ఆర్ యూ.
హౌ ఆర్ యూ, రైట్. ఈ స్టేట్మెంట్ మొత్తం మీద హాయ్ మాత్రమే ప్రింట్ చేస్తుంది, రైట్. హాయ్ మాత్రమే తీసుకుంది. ఎందుకని హలో అనేది తీసుకోవట్లేదు. హాయ్ తర్వాత ఇమీడియట్గా స్పేస్ ఇచ్చాం కాబట్టి. ఎస్యూమ్ దట్ ఆ స్పేస్ని ఎలిమినేట్ చేసేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పేస్ని ఎలిమినేట్ చేసేస్తే లైక్ హాయ్, హలో, హౌ ఆర్ యూ. సో వితౌట్ స్పేసెస్ ఇస్తే కనుక డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో స్పేస్ ఈజ్ ద ఇష్యూ. ఎప్పుడైతే నువ్వు నెక్స్ట్ మెథడ్ తీసుకున్నావో అప్పుడు స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ఉండకూడదు. స్పేస్ లేకపోతే ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా తీసుకుంటుంది, రైట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్పుట్ స్టేట్మెంట్స్. ఓకే గైస్, సో చెక్ చేయండి ఈరోజు చెప్పిన ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండ్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండ్ కంకాటినేషన్, ఈ 2 టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి. రేపు రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.